ఒకసారి స్కైప్ ఆన్ చేయి. స్కైప్ నా దేనికి? ఫేస్ టు ఫేస్ ఫీలింగ్స్ షేర్ చేసుకుందామని. అలాగే అలాగే ఆన్ చేస్తాను. ఏంటి మంజుల? ఛీ! థు! సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ. ప్లీజ్ మంజుల, మా మంజుల, నువ్వంత టెన్షన్ పడొద్దు. నేను ఇంకో ఐడియా ఆలోచించా. ఈ ఐడియా లాంటిదేనా? ఈ ఐడియా సిన్సియర్దే, కానీ స్టూడియో వాళ్ళే చీట్ చేశారు. అందుకని నువ్వు నన్ను చీట్ చేస్తున్నావా? కాదు మంజుల, కాస్త విను. నా కళ్యాణం ఆగడానికి నీ కడుపు వాడుకుంటా. అంటే రేపు నీ కడుపు పోయేలా ప్లాన్ చేశా. అసలుంటేగా కడుపు పోవడానికి. ఉన్నా పోవాల్సిందే కదా. ఛీ! థు! నా ఉద్దేశం అది కాదు. కడుపు పోయినట్టు యాక్షన్ నీది. ఆదిత్య గారికి కోపం వస్తుంది, నన్ను బయటకు గెడతారు. నువ్వు ఫ్రీ, నేను ఫ్రీ. ఓకేనా? సరే కానివ్వు. నేను నీకు కోఆపరేట్ చేస్తున్నాను. తేడా వచ్చిందో నా శవం ముందు శంఖం ఊదించు. నీ శవం ముందు కాదు, నా శవం ముందే శంఖం మోగుతుంది. అయ్యో మంజుల, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ప్లీజ్. చాలు, ఆపు నీ డ్రామాలు. ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోతే అప్పుడుంటుంది నగర సంకీర్తన. హరి గోవింద గోవింద, భజ గోవింద గోవింద. అబ్బా, రాత్రి ప్లాన్ అంతా వివరించానుగా, ఇంకా రాలేదేంటి మంజుల? ప్లాన్ని నమ్మలేదా, లేక నా మీద నమ్మకం లేదా? ధరణి, కాఫీ ఇవ్వు. తెస్తున్నా అండి. ఆవిడ్ని పడేయడం కుదరదు, త్వరగా రా మంజుల. ఆదిత్య గారు, అయ్యో మంజుల గారు, సారీ సార్. ఏమైంది? అయ్యో, ఏంటి అలా పడిపోయావు? ఏమైంది? ఏమైంది మంజుల? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.